నమస్కారం. ఎప్పుడైనా అనిపించిందా మనం ఎంత పెద్దవాళ్లమైనా, ఎన్ని దేశాలు తిరిగినా మన మనస్సు మాత్రం ఎప్పుడూ ఆ పాత మట్టివాసన కోసం వెతుకుతూనే ఉంటుంది. కొన్ని రుచులు, కొన్ని వాసనలు చాలు ఒక్క క్షణంలో మనల్ని మన చిన్నతనంలోకి లాకెళ్ళిపోతాయి. సరే, మరి ఆ జ్ఞాపకాన ప్రయాణంలోకి ఓసారి అలా వెళ్ళివద్దామా? అవును కదా, ఎంత నిజముందో ఈ మాటల్లో. ఈరోజు మనం చేయబోయేది కూడా సరిగ్గా అదే. ఇది కేవలం ఆహారం గురించి కాదు, ఆ ఆహారంతో ముడిపడి ఉన్న మన జ్ఞాపకాలు, మన అనుబంధాలు, మన మూలాల గురించి. ఆ రోజుల్లో అమ్మమ్మ ప్రేమగా కలిపిపెట్టిన ఆ మొదటి ముద్ద కోసం మన ఆకలి ఎప్పటికీ వెతుకుతూనే ఉంటుంది. సరే, ఇప్పుడున్నన్ని సౌకర్యాలు లేని ఆ రోజుల్లోకి వెళ్దాం. అప్పుడు ఆహారం అంటే కేవలం కడుపు నింపుకోవడం మాత్రమే కాదు, అదొక ఆరోగ్యం. అంతకంటే ముఖ్యంగా అదొక మమకారం. మన చిన్ననాటి రుచుల్లో దాగి ఉన్న ఆ ఆరోగ్య రహస్యాలేంటో ఒక్కసారి గుర్తుచేసుకుందాం. నిజమే కదా, అప్పటి భోజనానికి ఇప్పటి ఫాస్ట్ ఫుడ్ సంస్కృతికి ఎంత తేడా ఉందో. అప్పట్లో తిన్న ప్రతి ముద్దలో స్వచ్ఛత, ప్రేమ ఉండేవి. అందుకేనేమో ఆ తరం వాళ్ళు అంత బలంగా, ఉక్కులా ఉండేవారు. మరి ఆనాటి రుచుల గురించి ఇంకొంచెం లోతుగా చూద్దామా? మన పూర్వీకులు అంత ఆరోగ్యంగా ఎలా ఉండేవారు? వాళ్ల సీక్రెటేంటి? పెద్దగా ఏమీ లేదండి. వాళ్లు రోజూ తినే సాధారణ ఆహారమే వాళ్ల ఆరోగ్యానికి అస్సలైన సూత్రం. వాళ్లని అంత బలంగా, ఎక్కువ కాలం ఆరోగ్యంగా బ్రతికేలా చేసిన కొన్ని అద్భుతమైన వంటకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చద్ది అన్నం, ఈ పేరు వినగానే ఎంతమందికి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. తెల్లవారుజామున కోడి కుయ్యకముందే తాతయ్య పొలం పనులకు వెళ్తుంటే అమ్మమ్మ ప్రేమగా సిద్ధం చేసే ఆ చద్దీ అన్నం. అది కేవలం ఆహారం కాదండి, రైతుకు బెలాన్నిచ్చే ఒక అమృతంలాంటిది. అబ్బా, ఆ ఊహే ఎంత బాగుందో గదా! రాత్రంతా మట్టికుండలో మజ్జిగలో నానిన ఆ అన్నాన్ని ఉదయాన్నే తీస్తుంటే వచ్చే వాసన అద్భుతం. అందులో కాస్త ఉప్పు వేసి, ఒక పచ్చిమిరపకాయ, పచ్చి ఉల్లిపాయ నంజుకుని తింటుంటే ఆ తృప్తే వేరు. ఆ చద్యానమిచ్చిన బలంతోనే రైతులు గంటల తరబడి పొలంలో కష్టపడి పనిచేసేవారు. వారి ముఖాల్లో కనిపించిన ఆ సంతృప్తి ఈ రోజుల్లో ఏ ఏసీ రెస్టారెంట్లోనూ దొరకదేమో. ఇక మన వంటింట్లో వినిపించే మరో సంగీతం, అదే రోటీ పచ్చడి. మిక్సీలు, గ్రైండర్లు లేని రోజుల్లో ఆ రోటీ నుండి వచ్చే టక్ టక్ శబ్దం ఒక లయబద్ధమైన సంగీతంలా ఉండేది. ఆ శబ్దం ఇప్పుడు వినిపించడం లేదు కదా? ఆలోచించండి. పెరట్లో అప్పుడే కోసిన తాజా కూరగాయలు కట్టెల పొయ్యిమీద వేయించి, రోట్లో వేసి దంచుతుంటే ఆ వాసన, అబ్బా, వీధి మొత్తం గుమగుమలాడిపోయేది. పక్కింటివాళ్లు కూడా ఏంటండి ఈరోజు స్పెషల్ అని అడిగేవారు. ఆ కచ్చాపచ్చాగా నలిగిన పచ్చడి రుచి వేడిరేడి అన్నంలో ప్రాణం లేచొచ్చేది. ఇక అన్నింటికన్నా ముఖ్యంగా పచ్చడి నూరిన తర్వాత రోట్లో మిగిలిన చివరి ముద్ద, దానికోసం అందరం ఎదురుచూసేవాళ్లం. అదొక ప్రేమ. ఇప్పుడు మనం పాలిష్ పట్టిన బియ్యం వెనకపడుతున్నాం, కాని ఒకప్పుడు మనవాళ్ల బలానికి అసలైన కారణం రాగిముద్ద. జొన్నగటక, రాగిముద్ద ఇవే మన పూర్వీకుల ఆహారంలో ప్రధానమైనవి. ఇది చూస్తే మన పెద్దవాళ్ల సైన్స్కి ఆశ్చర్యం వేస్తుంది. వాళ్లకప్పుడే తెలుసు రాగుల్లో పాలకంటే కూడా ఎక్కువ కాల్షియం ఉంటుందని. అందుకే వాళ్ల ఎముకలు అంత గట్టిగా, ఉక్కులా ఉండేవి. ఈ టేబుల్ చూస్తే ఆ తేడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే కదా 80 ఏళ్లు వచ్చినా సరే తాతయ్య కంటిచూపు తగ్గలేదు, నడుం వంగలేదు. అప్పట్లో వాళ్లు తిన్న ఈ చిరుధాన్యాలే వాళ్ల ఆరోగ్యాన్ని కాపాడాయి. వాళ్ల ఆహారమే వాళ్లకి మందు అన్నమాట. అయితే అసలు విషయమేంటంటే, ఫ్యాషన్లో ఒక రౌండ్ తిరిగి మళ్ళీ పాత దగ్గరికే వస్తుందంటారు కదా. ఇప్పుడు మన ఫుడ్ విషయంలోనూ అదే జరుగుతోంది. మనం ఎప్పుడో వదిలేసిన మన పాత ఆహారమే ఇప్పుడు కొత్త కొత్త పేర్లతో మన ముందుకొస్తోంది. ఒకప్పుడు పల్లెటూళ్లలో తినే చద్ది అన్నం ఇప్పుడు పెద్ద పెద్ద సిటీల్లో ఫెర్మెంటెడ్ రైస్ అయింది. పేరు మారింది, రేటు కూడా మారిపోయింది, కానీ దానిలో ఉన్న సత్తా మాత్రం అదే. అంతేనా? ఒకప్పుడు సామాన్యుడి ఆహారమైన రాగిముద్ద ఇప్పుడు ఏకంగా 5 స్టార్ హోటళ్లలో స్పెషల్ డిష్. విచిత్రంగా లేదు? ఒకప్పటి మన ఇంటి వంట ఇప్పుడు హోటల్ స్పెషల్. ఇక మన కొర్రలు, సామలు, సజ్జలు ఒకప్పుడు మన పొలాల్లో పండే చిరుధాన్యాలు ఇప్పుడు మెరిసే ప్యాకెట్లలోకి చేరి ఇంటర్నేషనల్ సూపర్ ఫుడ్స్ అయిపోయాయి. ప్రపంచమంతా ఇప్పుడు వీటివైపే చూస్తోంది. అంటే చూడండి, మనం జిమ్లకి, డైట్ ప్లాన్లకి లక్షలు ఖర్చుపెట్టి మళ్లీ తిరిగి తిరిగి మన తాతలు తిన్న తిండి దగ్గరికే వస్తున్నాం.
వాళ్ళు సింపుల్గా తిని 100 బ్రతికారు, మనం మాత్రం ఇదంతా చేసి వాళ్ళ దగ్గరికే చేరుకుంటున్నాం. మంచిదే. పాత ఆహారాన్ని తిరిగి తెచ్చుకోవడం చాలా మంచి విషయం. కానీ ఈ ప్రాసెస్లో మనం ఏదో మిస్ అవుతున్నట్టనిపించడం లేదా? ఆహారంతో పాటు ఇంకేదో ముఖ్యమైనదాన్ని కోల్పోతున్నాం. అదేంటో ఒకసారి ఆలోచిద్దాం. మనం ఫర్మెంటెడ్ రైస్ తినొచ్చు, రాగిముద్ద కూడా వండుకోవచ్చు, ఆహారాన్నైతే తిరిగి తీసుకురాగలం. కాని ఆ రోజుల్లో ఆ చద్ది అన్నం తిన్నప్పుడు ఆ రైతు మొహంలో కనిపించిన ఆ తృప్తిని, ఆ రోటి పచ్చడి పంచుకు తిన్నప్పుడు ఆ ప్రేమను, వాటిని తిరిగి తీసుకురాగలమా? ఆ అనుభూతి అదే మనం కోల్పోతున్నది. ఒక్కసారి కళ్ళు మూసుకుని గుర్తు తెచ్చుకోండి. మీ చిన్నప్పుడు అమ్మమ్మో, అమ్మో ప్రేమగా తినిపించిన ఆ మొదటి ముద్ద ఏంటి? ఆ రుచి, ఆ జ్ఞాపకం ఇప్పటికీ నాలుక మీద ఉన్నట్టనిపించడం లేదా? పేర్లు మారచ్చు, ప్యాకెట్లు మారచ్చు, కానీ అసలైన ఆరోగ్యం మన మూలాల్లోనే ఉంది. మనం ఎప్పుడో మర్చిపోయిన మన తాతల అలవాట్లే ఇప్పుడు మొత్తం ప్రపంచానికే దారి చూపిస్తున్నాయి. పాతదే మళ్లీ కొత్తగా మన ఆరోగ్యాన్ని కాపాడటానికి మన దగ్గరికే వచ్చింది.